శ్రీజ, సంజన, రాము రాథోడ్ సేఫ్. ఎవరికి నచ్చని హరీష్, అందరికీ నచ్చిన సుమన్ శెట్టి. బర్నీని ఇంటి నుండి గెంటేయాలని చూస్తున్న కామనర్స్ ఒక్క డెమోన్ తప్ప. మరోసారి డెమోన్ పై ధృతరాష్ట్ర ప్రేమ చూపించి నామినేట్ చేసిన భరణి. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. పిమ్స్ టీవీని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉండే గంట సింబల్ని గట్టిగా కొట్టండి. ఎందుకు అంటే బిగ్ బాస్ కన్నా ముందు నేనే మీకు అప్డేట్స్ ఇచ్చేస్తున్నాను కదా, మరి అవి తెలుసుకోవాలంటే మరి మీరు గంట సింబల్ కొట్టాలి కదా. అంతేకాకుండా ఈ రోజు జరిగిన ఎపిసోడ్స్లో అసలు వాళ్ళ తాలూకా అంటే మన ఒపీనియన్, మీ మనసులో అనుకునే ఒపీనియన్ని నా పెదవుల ద్వారా మీరు వినాలనుకుంటే, ఇంకో విషయం ఏంటంటే ఇది ఎంతవరకు ఇంపార్టెంట్, అవసరమా అని మీరు అనుకుంటే దాని గురించి నేను చెప్పే వివరణ ఏంటంటే, ఈ బిగ్ బాస్ అనేది ఒక సైకలాజికల్ సోషియాలజీ కాన్సెప్ట్ అండి. అంటే మనం మానసిక తత్వశాస్త్రం అనేది, సామాజిక తత్వశాస్త్రం అనేది మనకి తెలియపరుస్తుంది. ఎందుకంటే సమాజంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అనే విషయాల్ని మన నడవడతని తెలియచెప్పే ఈ కార్యక్రమంలో మనం చూసే ప్రతి పర్సన్ యొక్క బిహేవియర్, అంటే అందులో ఒక మంచి బిహేవియర్ ఉంటే డెఫినెట్గా మనం దాన్ని అలవర్చుకోవాలి. అలా కాకుండా ఇలా ఉండకూడదు అని మనకు అనిపిస్తే డెఫినెట్గా ఆ బిహేవియర్ని మనం మార్చుకోవాలి. ఇలాంటి సైకలాజికల్ సోషియాలజీ ఎఫెక్ట్ని మనం తెలిసిపరిచే కాన్సెప్టే మన బిగ్ బాస్. ఆ బిగ్ బాస్ నేను అందుకని ఈ బిగ్ బాస్ కాన్సెప్ట్ని మీ అందరికీ నేను అనాలిసిస్ ద్వారా నేను వివరిస్తున్నాను. ఇంకోసారి మనం ఈ బిగ్ బాస్ అనాలిసిస్కి వచ్చేద్దాం. అసలు యాక్చువల్గా ఏంటంటే ఒక వారం గడిచిపోయింది. ఈ వారంలోని వారి తాలూకు ప్రవర్తన మనం చూసాం కదా. ఆ ప్రవర్తన వల్ల ఎవరు అక్కడ ఉన్నారు అంటే, మన సమాజంలో మన మాట తీరే కాదు, ఆట తీరు కూడా బాగుండాలి. మన మాట తీరు బాగుంటే మనం అక్కడ ఉంటాము, ఆట తీరు బాగుంటే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే మాట తీరు ఉండాలి, ఆట తీరు ఉండాలి. ఈ రెండూ కాకుండా కామ్గా ఉన్నాం అనుకోండి, ఆట అన్న మనిషి, మాట అన్న మనిషి సమాజంలో భూమికి భారం అన్నట్టు ఆలోచిస్తారు. ఎందుకంటే మనం ఇక్కడికి ఉన్నామంటే ఒకటి, మనం మంచి మాటల ద్వారా ఎదుటి వారిని ఏంటంటే నప్పింప చేయాలి, వాళ్ళ మనసుల్లో మన స్థానం సంపాదించుకోవాలి. ఇన్ ద సేమ్ టైం అలాగనే నటించక్కర్లేదు, మనము మన ప్రవర్తనని మార్చుకోవాలి. ఒక అందమైనగా ఎదుటి వ్యక్తి మనల్ని ఆకర్షించే విధంగా మనం ఉండాలి. లేదు నేను ఇలాగే ఉంటాను అంటే మనది మంచి ప్రవర్తన అనుకోండి, మనం అలాగే ఉండొచ్చు. మనం మంచి ప్రవర్తన కాదు అనుకోండి, లేదు మన మంచి ప్రవర్తన ఎదుటి వ్యక్తికి తెలియజేయడంలో మనం లోపించామనుకోండి, అవన్నీ కూడా మనం తెలియచేసినట్టు ఉండాలి. అలా అంటే ఆ ప్రవర్తన అనేది ఎలా ఉంది, ఆ ప్రవర్తనకే మనకు మార్క్స్ పడుతుంటాయి. అందుకనే బిగ్ బాస్లో నామినేషన్ ప్రక్రియ పెడతారు. ఎందుకంటే ఈ వ్యక్తిని నువ్వు నామినేట్ చేయి, ఈ వ్యక్తిని నువ్వు నామినేట్ చేసేటప్పుడు అక్కడ చెప్పాలన్నమాట, ఎందుకు నువ్వు నామినేట్ చేసావు అనే విషయం చెప్పాలి. అసలు ఎందుకు నామినేట్ చేశాను అనే విషయాన్ని నిల్చొని చెప్తారు. సో ఆ విషయం ఏంటంటే, నువ్వు నాకు నచ్చలేదని కాదు, ఈ వారంలో నువ్వు చేసిన బిహేవియర్ వల్ల నాకు ఇది నచ్చలేదు, ఇది నువ్వు మార్చుకున్నట్లయితే నెక్స్ట్ వీక్ నీకు నేను ఎలిమినేట్ చేయను, ఎలిమినేషన్ నామినేట్ చేయను. అది అంటే ముందు ఇంటికి గెలిచి రచ్చగెలాలి. ఇంట్లో నామినేషన్ అయినంత మాత్రాన ఎలిమినేషన్ అయిపోతారు అని కాదండి. ఇక్కడ ఇంట్లో ఏంటంటే నామినేట్ చేయబడితే అది మన ప్రేక్షకులకు విడిచిపెడతారు. ఈ వారం మొత్తం వారి బిహేవియర్ ఆ నామినేషన్ ఉంచుతుందా లేదా ఎలిమినేషన్ వరకు తీసుకెళ్తుందా అనేది ఇక్కడ తెలియపరుస్తుంది. దానికి పెద్ద ఉదాహరణ మన నిన్న నామినేట్ అయిన వ్యక్తుల్లోని సృష్టి తప్ప మిగతా అందరు వ్యక్తులు ఏంటంటే వీళ్ళు ఉండాలి అనిపించేలా చేశారు. ఎందుకు చేశారంటే, సృష్టి తన బిహేవియర్ బాగుంది కానీ ఆటలో తక్కువ కనిపించింది. అదే విషయంకి ఏంటంటే మిగతా వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు సుమన్ శెట్టి ఎక్కువ మాట్లాడలేదు కానీ టైం వచ్చినప్పుడు ఆట ఆడాడు, టైం వచ్చినప్పుడు ఆ మాట మాట్లాడాడు, ఆ మాట కూడాను సురకత్తులాంటి మాటలు వేశాడు. ఇప్పుడు ఏంటైందంటే మరి కొన్నాళ్ళ పాటు సుమన్ శెట్టి ఇంట్లో ఉంటాడు అనిపించింది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నేను సుమన్ శెట్టి అందరి తాలూకా అభిమానాన్ని పొందాడండి. దీనివల్ల ఈరోజు నిన్న రాత్రి మొదలైంది నామినేషన్ ప్రక్రియ. నేను చెప్పిందే జరుగుతుందో చూడండి. సుమన్ శెట్టిని మ్యాక్సిమం ఎవ్వరు కూడాను సుమన్ శెట్టిని నామినేట్ చెయ్యరు. ఇది రాసి పెట్టుకోండి. వస్తే గిస్తే అరొకరు అన్నట్టు ఒక్కటి వస్తే వస్తుంది సుమన్ శెట్టికి, అంతే, ఒక్కటి. అది కూడా రాకపోవచ్చు, బట్ రావాలన్న కోణంలో ఎవరో ఇస్తే ఇవ్వచ్చు. అది కూడా ఇస్తే సంజనే ఇస్తే ఇవ్వచ్చు. ఎందుకు అంటే సంజనే ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడడం మొదలుపెట్టింది. నిన్న లైవ్ చూశాక నాకు అనిపించింది ఏంటంటే, ఓకే, ఇంట్లో ఉండి ఎవరు ప్రయారిటీ ఉన్నారో, ఎవరెవరు మీద పడిపోతున్నారో ఆ వ్యక్తులు కాస్త నీ దూరంగా ఉండాలి. ఇంకా విధంగా ఆట ఆడుతున్న వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలి. ఒక సాత్వికైన వ్యక్తిని ఎంచుకొని ఇవ్వడం కోసం ఇస్తే మన సుమన్ శెట్టి నాకు ఎంచుకొని, సుమన్ శెట్టి నువ్వు ఆట ఆడట్లేదు కాబట్టి నువ్వు ఆట ఆడు అని చెప్పి ఏదో చెప్పేసి సుమన్ శెట్టి మీద ఇచ్చేవచ్చు. ఎందుకంటే సుమన్ శెట్టికి సంజన ఇచ్చినంత మాత్రం సుమన్ శెట్టి మనసులో పెట్టుకోడు, మిగతా వ్యక్తులు పెట్టుకోవచ్చు. కాబట్టి ఇస్తే సుమన్ శెట్టికి సంజన ఇస్తే ఇవ్వాలి కానీ ఇంకెవరు కూడా నామినేట్ చేయరు. ఇక వదిలేసేయండి. సుమన్ శెట్టి అయినా సరే నువ్వు సేఫ్ అమ్మా,
ఉండిపోతారు. మీరు కంటిన్యూ అవుతారన్నా, మీరు కంటిన్యూ అవుతారు. ఎనీహో ఆ తర్వాత వచ్చి సుమన్ శెట్టి తర్వాత సేఫ్ జోన్ లో ఇంకెవరంటే శ్రీజ, సంజన, రాము రాథోడ్ సేఫ్ జోన్ అండి. వీళ్ళ మీద ఎవరు కూడా నామినేషన్ చేయరు, ఇది కన్ఫర్మ్. ఎందుకంటే రాము రాథోడ్ ఈ వీక్ హీరో ఎవరంటే రాము రాథోడ్ తన అందరి చేత శహబాష్ అనిపించుకున్నాడు. బిగ్ బాస్ చేత నాగార్జున గారి చేత అందరి చేత మెప్పును పొందాడు. ఇన్ ద సేమ్ టైం కష్టపడ్డాడు, తనకిచ్చిన పని కష్టపడి చేశాడు, ఇష్టపడి చేశాడు. కాబట్టి అందరి మనసును దోచుకున్నాడు, ఇష్టపడేలా చేయించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు రాము రాథోడ్పై రాళ్ళు విసిరేమనుకోండి, ఆ రాళ్ళు తిరిగి ఎవరైతే విసిరారో వాళ్ళ మీద తగిలేలా రివర్స్ వచ్చేలా ఉన్నాయి. ఎందుకంటే రాము రాథోడు ఇంత కష్టపడి ఎంత ఆట ఆడినా రాము రాథోడ్ని నువ్వు ఎలిమినేట్ చేస్తావా? చిచ్చి అనుకున్న అవతల వ్యక్తి పొరపాటున నామినేషన్లో ఉంటే అందరూ నామినేషన్ వేయడం మానేసి ఎలిమినేట్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి రాము రాథోడ్ని టచ్ చేయడానికి భయపడతారు. ఎందుకంటే రాము రాథోడ్కి రీజన్ లేదు నామినేట్ చేయడానికి. అదేవిధంగా సంజనాను కూడా ఎవరు నామినేట్ చేయరండి. ఎందుకంటే సంజనపై ఇసిరే రాళ్ళు ప్రతిదిని సంజన క్యాచ్ చేసుకుని రాయి 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 కూడబెట్టుకుని తను ఏకంగా కెప్టెన్ హౌస్ని నిర్మించుకోగలిగింది. కాబట్టి ఈమెపై రాళ్ళు ఇసిరితే కెప్టెన్ హౌస్ని నిర్మించుకుంది. ఇంకా మనం రాళ్ళు వేస్తే ఏకంగా బిగ్ బాస్ హౌస్ని ఓ పర్మనెంట్ ఓనర్గా నిర్మించుకుంటుందేమో అని భయపడతారు. ఆ భయపడడం వల్ల సంజనపై కూడా ఎవరు కూడా రాళ్ళు వేయరు, చూసుకోండి. అంటే ఇక్కడ మీకు రాము రాథోడ్ సేఫ్లోకి వెళ్ళిపోయాడు, సంజన సేఫ్లోకి వెళ్ళిపోయింది. ఇక మిగిలింది ఎవరంటే శ్రీజపై కొంతమందికి ఇక్కడ వరకు ఉన్న అంతకు మించి కోపాలు చాలా మంది మిగతా వాళ్ళపై ఉంది. మహా అంటే శ్రీజని ఇంట్లో పర్సన్స్ ప్రస్తుతానికి నామినేట్ చేయరు. కానీ బయట పర్సన్స్ విషయానికి వచ్చినట్లయితే శ్రీజాను చూసినప్పటికీ పిచ్చిక మీద బ్రహ్మాస్త్రమా అనేలా ఉంది. ఎందుకంటే శ్రీజాను చూస్తే పిచ్చిగా కనిపిస్తుంది. పిచ్చికపై బ్రహ్మాస్త్రాన్ని ఎవరు వేయదలుచుకోరు. ఎందుకంటే అంతకు మించి ఈ అస్త్రాలు వేయవలసిన వాళ్ళు ఉన్నారు. హరీష్ ఉన్నాడు, భరణి ఉన్నారు, ఫ్లోరా ఉంది, మనీష్ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళపై బాణాలు వెయ్యాలనే ప్రయత్నం ఉంటుంది. కానీ పిచ్చికపై బ్రహ్మాస్త్రాలు ఎవరు వేయరు. అందుకని చెప్పేసి వెయ్యాలనుకున్న ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే రీతును తనుజ. ఈ రీతు తనుజ వేస్తే వెయ్యొచ్చు ఎవరిపై? శ్రీజ. కానీ శ్రీజపై రీతు తనుజ ప్రస్తుతానికి వేయరు. ఎందుకు అంటే రీతు తనుజ కామన్గా వీళ్ళిద్దరు కూడాను ఫ్లోరాని మాత్రం ఎలిమినేట్ చేస్తారు. ఎందుకు? వాళ్ళ పర్సన్స్ లో ఒకరిని నామినేట్ చేస్తారు. ఎందుకంటే ఒక పర్సన్ వాళ్ళ నుండి ఒకరు వెళ్ళిపోవాలి కాబట్టి అది వాళ్ళ ప్లాన్ ప్రకారం ఫ్లోరాని ఇద్దరు వేస్తారు. అదే విధంగా లోపలికి వెళ్ళారు కాబట్టి బర్నీని నామినేట్ చేయడానికి ఇష్టపడతారు. ఎవరు? రీతు ఇష్టపడుతుంది. బట్ సంజన తనూజ భరణి నామినేట్ చేయకపోవచ్చు. ఎందుకంటే తన పర్సనల్ అసిస్టెంట్స్ అని పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను నామినేట్ చేస్తే బాగోదులే అని తనూజ వదిలివచ్చు. కానీ రీతు మాత్రం భరణిని వేయచ్చు. తనూజ మాత్రం హరీష్ ని నామినేట్ చేస్తుంది. ఎందుకంటే హరీష్ అనే వ్యక్తి ఏంటంటే భోజనం విషయంలో తనని పాయింట్అవుట్ చేశాడు ఆ విషయంలో. కాబట్టి ఏంటంటే ఆ విషయంలో హరీష్ నామినేట్ చేయొచ్చు. కాబట్టి వీళ్ళిద్దరు కామన్ గా ఫ్లోరాని పెట్టుకుంటారు, హరీష్ ని భరణి, అటు హరీష్ ఇటు భరణి. కాబట్టి ఏంటంటే ఈ విధంగా వీళ్ళు మేనేజ్ చేసుకునే కోణంలో పిచ్చికి తప్పించుకుంది. అందుకని పిచ్చికి బ్రహ్మాస్త్రం పడదు. ఇంకోటి తర్వాత వచ్చినప్పటికి ఈ ముగ్గురు ఆ విధంగా శ్రీజ, సంజన, రాము రాథోడ్ గెలిచిపోయారు, సేఫ్ లో జోన్ లోకి వెళ్ళిపోయారు. ఇక సుమన్ శెట్టి అంటే అందరూ సుమన్ శెట్టికి ఇష్టపడుతున్నారు. ఇంకా చెప్పేశాను కదా, మళ్ళీ ఇంకెందుకు చెప్పడం. ఆ తర్వాత వచ్చినప్పటికీ ఇంకా ఎవరికి నచ్చని హరీష్, అందరికీ నచ్చిన సుమన్ అన్నాను. సుమన్ అందరికి నచ్చేసాడు, ఎవరికి నచ్చని హరీష్ ఇక్కడ రావాలండి. ఇది పంచాయితీ మనకి ఈ రోజు. హరీష్ ఏంటంటే నిన్న బిగ్ బాస్ శనివారం కాన్సెప్ట్ తర్వాత ఆదివారం కాన్సెప్ట్ మొహం ఎలా ఉందంటే విచ్చుకున్న పువ్వులా కాకుండా ముడుచుకున్న మొగ్గలా ఉంది. ఎవరిది? హరీష్ మొహం. ఎందుకంటే ఆనందంతో విచ్చుకోవాలి. ఎవరైనా గెస్ట్ వచ్చారు, గెస్ట్ వచ్చిన వెంటనే ఒక చిన్న చిరునవ్వుతో మన పెదవాళ్ళు విచ్చుకోవాలి. అప్పుడు పువ్వులా కనిపిస్తుంది, ఆనందంగా ఉంటుంది. అదే విధంగా ఎవరైనా కామనరు వెళ్ళిపోతారు అనుకున్న కామనరు ఇంట్లో ఉన్నాడు, డెమాన్ పవన్ రిటర్న్ వచ్చాడు అనుకున్నప్పుడు కూడా పెదవులపై నవ్వు విచ్చుకోవాలి, పువ్వులా ఆనందంగా కనిపించాలి. అదే విధంగా వెళ్ళిపోయిన పర్సన్ సృష్టి వెళ్ళిపోతూ హరీష్ పేరు చెప్పారు, ఈయన జెన్యూన్ గా ఆడుతున్నారండి అని. అప్పుడు అందరు కూడా మిగతా వాళ్ళు థ్యాంక్ యూ అని నవ్వుకుంటూ పెదవులు విచ్చుకున్నాయి. అప్పుడు కూడా ఈయన థ్యాంక్స్ కాదు కదా, నమస్కారం కాదా, కనీసం పెదవులు కూడా విచ్చుకోలేదు, మొగ్గలాగే ఉన్నాయన్నమాట. అంటే ఈ వారం మొహం మొగ్గలా పెట్టుకొని హరీష్ మొత్తం నడిపాడు. కాబట్టి ఇప్పుడు ఆ విచ్చుకున్న పువ్వుల్ని నెత్తినెక్కించుకుంటారు కానీ మొగ్గల్ని దేవుడి పటాలకి పెట్టరు, వాళ్ళు కూడా పెట్టుకోరు ఎక్కడో మళ్ళీ మొగ్గలు తప్ప. కాబట్టి ఏంటంటే ఈ విధంగా వచ్చినప్పటికీ హరీష్ పై చాలా బాణాలు వస్తాయి. ఈ హరీష్ పై వచ్చే బాణాలు ఎలా ఉంటాయంటే ఒకటి ఇంటి కూడా ఇంటికి గెలిచి రచ్చగెలాలన్నారు, ఈయన ఇంట్లో కూడా గెలవలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే డెమాన్ పవన్ రిటర్న్ వచ్చినా కూడా మరి అతను కంగ్రాచులేషన్స్ చెప్పలేదు కాబట్టి
డెమాన్ పవన్ కూడాను డెఫినెట్ గా ఇతను నాకు అట్లీస్ట్ ఆనందపడట్లేదే అనుకున్న డెమాన్ పవన్ చేయొచ్చు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడాను కొంచెం మిలిటరీ ఆర్మీ పర్సన్, అతను కూడా ఏంటంటే అరే ఈ యాటిట్యూడ్ మంచిది కాదు అని చెప్పి అతను కూడా రిజెక్ట్ చేయొచ్చు. అదే విధంగా శ్రీజ దమ్ము కుండ బద్దలు కొడుతుంది కాబట్టి ఆమె కూడా దమ్ముతో చెప్పొచ్చు. ఇక ప్రియ అనగా మనీష్ నిన్న అన్నాడు తన కొంచెం మార్చాలి నేను ట్యూన్ చేస్తాను అన్నాడు కాబట్టి మనీష్ ఇతను టచ్ చేయకపోవచ్చు, ఎందుకంటే నిన్న లైవ్ లో చూశాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకెవరున్నారు మనకి, ప్రియా, మనీష్, హరీష్. సో ఈ విధంగా శ్రీజదమ్ము అంటే డెమాన్ పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు వ్యతిరేకించవచ్చు. ఇక మిగతా వాళ్ళ దగ్గర నుండి వచ్చినప్పటికీ ఒకటి ఇతను హరీష్ అయితే మాత్రం భరణిని వ్యతిరేకిస్తాడండి. నాకు భరణి వద్దంటాడు. భరణి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్న ఇమాన్యుల్ని కానీ రాము రాథోడ్ని అతను నామినేట్ చేయొచ్చు, కానీ నాము రాథోడ్ని టచ్ చేయడం చెప్పేశాను కదా, ఎందుకంటే తను గెలిచాడు కాబట్టి తను టచ్ చేయడు. ఇక భరణితో పాటు దగ్గరగా ఉన్న హరీష్ ఈ వీక్ లేడీస్ ని టచ్ చేయడు, ఎందుకంటే లేడీస్ ని తక్కువ చేసామన్న ఇష్యూ వచ్చింది కాబట్టి ఈ వీక్ హరీష్ 100% ఏ లేడీ పేరు చెప్పరు, చూడండి రాసి పెట్టుకోండి, నేను చెప్పేశాను అంతే. కాబట్టి భరణిని ఇంకెవరంటే చూస్తే అవతల వ్యక్తులనే ఇంట్లో పర్సన్స్ ఇతను నామినేట్ చేయడు, అవతల పర్సన్స్ ఎందుకంటే ఇంట్లో అందరూ గ్రూప్ గా ఆడుకోవాలనే కాన్సెప్ట్ ఇతనికి ఉంది కాబట్టి. కాకపోతే ఏంటంటే అతను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు హరీష్ అంతే. కాబట్టి ఇంట్లో పర్సన్ ఎవరిని ఇతను నామినేట్ చేయడు ఈ వారం మాత్రం. అతను బయట పర్సన్ భరణిని చేస్తాడు. ఇన్ ద సేమ్ టైం అతనికి సపోర్ట్ ఉన్న ఎమాన్యుల్ని చేస్తే చేయొచ్చు, ఇద్దరం చేయొచ్చు. ఆ విధంగా ఏంటంటే అందులో భరణి మాత్రం హరీష్ ని నామినేట్ చేయడండి. భరణి ఏంటంటే ఇక హరీష్ ని పట్టించుకోడు భరణి. ఇమాన్యుల్ మాత్రం హరీష్ ని నామినేట్ చేసి, ఎందుకంటే హరీష్ ను తన భరణిని నామినేట్ చేసామనే సెన్స్ లో కానీ ఇమాన్యుల్ పట్టించుకుంటాడు, కానీ భరణి ఈ హరీష్ ని పట్టించుకోడు. అదేవిధంగా ఇక భరణి విషయంకి వస్తే అందరి చేత గెంటి వేయబడతాడు. అంటే అర్థం మీన్స్ ఇక్కడ ఏంటంటే గెంటేసే హక్కు వీళ్ళకి లేదు, కానీ మా ఇంటికి ఇతను పెర్మనెంట్ ఓనర్గా వచ్చారు కాబట్టి. అదే కానీ భరణి వెళ్ళిపోయారు అనుకోండి, ఇవి ఎవరైతే పెర్మనెంట్ ఓనర్ గా వచ్చారో అతను నామినేట్ చేస్తే అతను బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఇలా 6 మిగులుతారుగా, ఇది వీళ్ళ కాన్సెప్ట్. కాబట్టి ఈ 6 డెమాన్ పవన్ ని లాస్ట్ టైము నామినేట్ చేశారు ఎవరు, భరణి. ఈసారి నామినేట్ చేస్తే గతసారి నన్ను నామినేట్ చేశారు కాబట్టి ఈసారి నేను నామినేట్ చేసిన అనుకుంటారని ఈసారి చేయడండి. డెమాన్ పవన్ ఒక్కడ మాత్రం చేయడు. డెమాన్ పవన్ మాత్రం కాస్త రిజర్వ్డ్ గా ఉన్నాడు. డెమాన్ పవన్ తప్ప మిగతా 5 నామినేట్ చేస్తారు చూడండి, ఇంటి నుండి బయటికి పంపించడానికి భరణిని మాత్రం. అయితే డెమాన్ పవన్ నామినేట్ చేయడు, కానీ లాస్ట్ టైం డెమాన్ పవన్ ని నామినేట్ చేసిన భరణి ఏం చేశారు, లైవ్ లో చూస్తే గడిగడికి వచ్చి కౌగిలించుకున్న నాన్న సారీ రా నిన్ను నామినేట్ చేసిన ఏమనుకోకరా, నా మనసు రాలేదు, అదిలా ఇది లేదు అది చాలా డిస్టర్బ్ గా ఫీల్ అయిపోయాడు కదా భరణి. మరి ఆ డిస్టర్బెన్స్ ఈసారి కొనసాగి డెమాన్ పవన్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరికైనా నామినేట్ చేస్తాడా లేదా డెమాన్ పవన్ నే నామినేట్ చేస్తాడు చూడాలి. ఈసారి డెమాన్ పవన్ ని మళ్ళీ నామినేట్ చేశాడు అనుకో, బయట వాళ్ళు మిగతా వాళ్ళు నీకు దొరకలేదా, డెమాన్ పవనే దొరికాడా భరణి అని మనం భరణిని గట్టిగా నిలదీయచ్చు. కానీ భరణిని డెమాన్ పవన్ ని నామినేట్ చేయకపోతే ఒక రకం, డెమాన్ పవన్ ని నామినేట్ చేస్తే 100% అతనిది ధృతరాష్ట్ర కౌగిలి ఫిక్స్ అయిపోండి. ఆ తర్వాత భరణి గురించి మనం ఆలోచిద్దాం. ప్రస్తుతానికి భరణి గారు మాత్రం పెద్ద మనిషి తరహాగా ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన పెద్ద మనిషి తరహాగా ఉంటారో లేదా మన కురుక్షేత్రంలో పెద్ద మనిషి తరహాగా ఉంటారో, అదే సంజయుడికి ఏమైంది సంజయ అని కనుక్కుంటారు చూసారు ధృతరాష్ట్రుడు. ఆ విధంగా అతడు ధృతరాష్ట్రుడుగా ఉంటే సంజయుడుగా మన ఇమాన్యుల్ ఉంటారో మనం ఈ రాత్రి చూసాక మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా నేను చెప్పిన రాసి పెట్టుకోండి, కాగితం మీద రాసి పెట్టుకోండి, ఇవే జరుగుతాయి, 100% వస్తాయి. సో కాబట్టి ఇది సో ఈ రోజు ఎక్కువగా హరీష్ కి ఇంట్లో పర్సన్ కి కామన్ పర్సన్ కి మరి సెలబ్రిటీస్ నుండి మరి భరణికి ఎక్కువ నామినేషన్స్ వస్తాయండి. తర్వాత ఫ్లోరాకి వస్తుంది, ఎందుకంటే ఫ్లోరా పెద్దగా ఏమీ చేయట్లేదు కాబట్టి ఈ వారం సేఫ్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ వచ్చినప్పటికీ మరి ఈ వారం క్యారియన్ అయింది కాబట్టి ఫ్లోరా కూడా వస్తాయండి. తనకి ప్రియ దగ్గర నుండి కానీ మరి తనుజ తన పర్సన్స్ రీతు వీళ్ళందరి దగ్గర నుండి మన ఫ్లోరాకి అయితే వస్తాయండి. ఆ తర్వాత మిగతా మరి మర్యాద మనీషి కూడాను 1-2 వస్తాయి. మర్యాద మనీష్కి ఇమాన్యుల్ నుండి డెఫినెట్ గా వస్తుంది, ఎందుకంటే ఇమాన్యుల్కి మర్యాద మనీష్ వల్ల ఇమాన్యుల్ ఓడిపోయాడు ఒక గేమ్ లో. మనీష్ గ్రీన్ రెడ్ ఆ గేమ్ లో గ్రీన్ పడకుండా చెప్పలేదు కదా, అడ్డాడు కాబట్టి ఇమాన్యుల్ నేను ఆ ఎండింగ్ లో చూసుకుంటా అన్నాడు కదా, అందుకని ఇమాన్యుల్ డెఫినెట్ గా ఈసారి మనీష్కి
నామినేషన్ చేస్తాడు చూసుకోండి. అదే విధంగా అదే ఇష్యూ పట్టుకుని సుమన్ శెట్టి కూడా ఒక పెద్ద మనిషి తరగా ఆలోచించి ఎందుకంటే సుమన్ శెట్టి ఎవరిని కూడా నామినేట్ చేయడానికి ఇష్టపడ్డు, అవతల పేరు కామరస్ ని ఇద్దరు చేస్తాడు. ఎందుకంటే ఇంట్లో పర్సన్ చేయడు, ఎందుకంటే లైవ్ లో చూపించాం అసలు నామినేషన్ ఎలా చేయాలి అని భయపడుతుంటే ఏమని చెప్తున్నాడు, మన వాళ్ళకి చెయ్యొద్దు అవతల వాళ్ళకి చెయ్యి. ఎస్, ఒకవేళ మన వాళ్ళు కూడా ఉన్నట్లయితే తప్పదు, మన వాళ్ళు కూడా నామినేషన్ చేయాలి, కానీ నీకు ఛాన్స్ ఉంటే మాత్రం అవతల వాళ్ళకి నామినేషన్ చెయ్యి అన్నాడు. కాబట్టి సుమన్ శెట్టి మాత్రం సెలబ్రిటీలకు నామినేషన్ చేయడు, కామనర్స్ కి చేస్తాడు. కామనర్స్ లో చేస్తే గీస్తే మనీషని చేస్తాడు అంతే, అంతకు ఎందుకంటే ఎమాన్యుయల్కి కొంచెం అన్యాయం జరిగింది కాబట్టి. ఇదండి. సో మరిన్ని అప్డేట్స్ తో రాత్రి నామినేషన్ చూసుకొని మనం వద్దాము. గుర్తు పెట్టుకునే హెడ్లైన్స్ నేను చెప్పినవి. ఇన్ ద సేమ్ టైం హరీషు, భరణి ఎక్కువగా ఉంటారు, ఫ్లోరా ఉంటుంది, ఈ మిగతా వాళ్ళు 1-2తో ఉంటారు. శ్రీజ, మరి సంజన, రాము రాథోడు వీళ్ళు ముగ్గురు సేఫ్ జోన్ లో ఉంటారు. సుమన్ శెట్టి ఒక్కడు బ్యాలెన్స్ సేఫ్ జోన్ లోకి వస్తాడా, 1-2తోనే అటు ఉంటాడు అనేది, ఎందుకంటే సుమన్ శెట్టి పెద్దగా ఆడలేదు కాబట్టి అంతే, ఇంకేం లేదు. ఏదో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు బాయ్. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి, అప్డేట్స్ చూస్తుండండి. అదే విధంగా మా తాలూకా పిమ్స్ టీవీ యొక్క ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాలోకి వచ్చినప్పుడు మీరు లైక్ చేయండి, ఫాలో అవ్వండి. అదే విధంగా మా తాలూకా షార్ట్స్ కూడా ఇందులో వస్తున్నాయి, వాటిని కూడా మీరు చూడండి. చూసి మాకు మీరు ఎంకరేజ్ చేస్తే మరెన్నో విషయాలతో, ఇప్పుడు మీ ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ ఉంది, అయినా సరే నేను ఎక్కువగా దీనికోసం పరిశ్రమ చేసి నేను ముందు పెడుతున్నాను. సైకలాజికల్ గా పెడుతున్నాను, సోషియలాజికల్ గా పెడుతున్నాను, ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ పెడుతున్నాను. మీరు ఇంకొంచెం సపోర్ట్ చేస్తే మరింత బాగా నేను ముందు పెడుతున్నాను. అనర్గళంగా మాట్లాడుతూ మిమ్మల్ని నటిస్తున్నానని అనుకుంటున్నాను. ఉంటాను. బాయ్, మీ ఎస్ఎస్ పట్నాయక్.